జ్యోతిష్యం చెప్పబడును. సంతాన సమస్యలు, స్త్రీ వశీకరణ, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9000442025. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి జాతక ఫలితాలు, అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా సింహరాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా సింహరాశి వారి జీవితంలో స్నేహితులు, సింహరాశి వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, సింహరాశి వారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సింహరాశి జ్యోతిష్య శాస్త్రంలో అంటే జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరియు రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలు సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. సన్నిహితులు, సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100% నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించుట తప్పకపోవటం. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకునేటప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. శిరోవేదన, పారుష్య వాయువు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్వంత వారు వదిలి వెళ్లిన బాధ్యతలన్నీ వీరు తలపై వేసుకుంటారు. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత స్వంత వారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపథను నడవడానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానం, దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే, వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో ఎత్తుక్కుంటారు. అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టుట, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కానే కాదు.
అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలనని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం. సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ సింహరాశి వారు కీర్తిదాహం, ప్రచారకాంక్ష అనే 2 విషయాలు మాత్రం లొంగిపోతారు. అతి డాంబికత్వం, ఇతరులతో తమని పొగిడించుకోవాలి అనుకున్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకొనుట అనే లక్షణాలు నిగ్రహించుకొనచో వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు వీరు బాధపడే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపం ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలం అవుతాయి. బాధల్లో ఉన్నవారిని రక్షించి వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శనల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పొచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టం అని గుర్తించవలసి ఉంటుంది. జీవితంలో ఉన్నతిని సాధించడానికి సింహరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది. సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించవచ్చు. వీరికి నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తుంది. పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులను ఆటంకం ఉండదు. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. మీ దయాదులు, మరిది, భావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణెం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఈ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందుల్ని మరియు కష్టాలని ఎదుర్కొంటారు. వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి. వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకొని నిత్యం పాటించండి. ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే మీరు పశుపక్షాదులకు, జంతువులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని అందించినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మలకు దుష్ప్రభావం తొలగిపోయి అదృష్టవంతులయ్యేందుకు అవకాశాలు ఏర్పడతాయి. ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది అని వేదాలలో చెప్పబడింది. సో చూసారు కదండి, సింహరాశి వారి గురించి 100 సంవత్సరాల జాతకం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.